అనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి? రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో. కారణం ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు, ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, పిఎస్సీలను నిర్వీర్యం చేశారు, ప్రైవేట్కు ఎక్కువ కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. అది కూడా చూపించమ్మా. కర్నూలు జిల్లా ఎమిగనూరులో ఎరువులు పక్కదారి పట్టిస్తూ పట్టుబడిన టీడీపీ నేతలు. పల్నాడు జిల్లా దాచేపల్లి 165 బస్తాల ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు. యూరియా పంపిణీలో టీడీపీ నేతల అరాచకం. 70 టన్నుల యూరియా మాయం. నంద్యాల జిల్లాలో డోన్లో. అంటే ఒకవైపున ప్రభుత్వం నుంచి వెళ్ళిన యూరియా అంతా కూడా ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు, ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా 267 రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికన్నా 200 రూపాయలు అధికంగా, 250 రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి. ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదో తెలుసా? కారణం ఆ రోజుల్లో ఒక భయం ఉండేది. తప్పు చేయాలి అని అంటే భయపడేవాళ్ళు. ఈరోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కామ్లో భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. పైపైన మాటలు మాట్లాడతారు, తూతూ మంత్రాలే చేస్తారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు. ఎక్కడా చిత్తశుద్ధితో ఎవరిని కూడా ఎవరి మీద చర్యలు ఉండవు. మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్లతో ఎస్పీలతో జరిగే నెల జరిగేది వీడియో కాల్. ఎస్పీలకు కలెక్టర్లకు మ్యాండేట్ ఇచ్చేవాళ్ళం. బ్లాక్ మార్కెటింగ్ అనేది కనిపిస్తే మీ ఉద్యోగాలు పోతాయని. ఈరోజు ఏం జరుగుతా ఉంది? దగ్గరుండి స్కాములో మీరు కూడా భాగస్వాములు అయినారు కాబట్టి విచ్చలు విడిగా జరగనిస్తూ ఉన్నారు, తూతూ మంత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతే, ఎక్కడ చిత్తశుద్ధి లేదు, ఎవరి మీద చర్యలు ఉండవు. అంతా దోచుకో, పంచుకో, తినుకో. నాకింత, నీకింత, ఇంకొకరికింత. సిస్టమేటిక్ పద్ధతుల్లో దోచుకోవడం, పంచుకోవడం, తినడం. కంటి కనపడతా ఉంది. రైతులను ఈ మాదిరిగా ఇబ్బందులు పాలు చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ స్కాములు చేస్తూ ఉన్న ఈ పెద్ద మనుషులు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నా.
మరో వంక ఏ పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంటలకు మరో పక్క గిట్టుబాటు ధరలు లేవు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కొక్కో, పొగాకు, మామిడి ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధరలు గత సంవత్సరంలో లేవు.